ప్రస్తుతం మన హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఎక్కడైనా జరిగిందంటే దానికి సంబంధించిన భిన్న స్వరాలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ మన హైదరాబాద్‌లో జరుగుతూ ఉంటే దీనికి సంబంధించిన కొన్ని పాజిటివ్స్ వినిపిస్తున్నప్పటికీ గూడా దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు గూడా చాలామందున్నారు. అసలెందుకు వ్యతిరేకిస్తున్నారు? దీనివల్ల ఉపయోగం ఉందా? లేదా? అనే దాని గురించి ఇవాళ మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నేను మీ పవన్ కృష్ణ. మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్ అండ్ ఇవాళ దీని గురించి మనతో పాటు విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు. నమస్తే సార్. నమస్తే. సార్ 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనేది మన హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన విషయం అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. అట్ ది సేమ్ టైమ్ ఇలా జరుగుతూ ఉంటే మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సడెన్‌గా వచ్చి ఒక పక్క దేశం అల్లకల్లోలం ఉంది. యుద్ధ వాతావరణం నెలకొడుతూ ఉంటే ఇలాంటి సమయంలో మీరు అందాల పోటీ నిర్వహిస్తారా? ఇలా ఎందుకు జేస్తున్నారు? ఇది సరైన విషయం కాదు అని జెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం జేస్తూ ఉన్నారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అట్లా మాట్లాడడం వెనుక వాళ్ళ వాదన వాళ్ళకుంటుంది. హ్మ్. అంటే మామూలుగా కూడా విశ్వ హిందూ పరిషత్ ఏంటంటే హిందూ కల్చర్‌కి, ఇండియన్ కల్చర్‌కి వ్యతిరేకంగా ఉండే వాటికి వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆ! ఇప్పుడు కాదు 90స్‌లో అమితాబ్ బచ్చన్ కూడా ఒకసారి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మిస్ బ్యూటీ పేజెంట్. పేజెంట్స్ ఆర్ కాంటెస్ట్ వీళ్ళు ఇండియాలో అప్పట్లో చాలా అంటే అప్పుడప్పుడే ఇండియా గ్లోబలైజేషన్‌లోకొచ్చి ఇటువంటివి మనకి చాలా కొత్తనమాట. ఇప్పుడంటే కొంచెం అలవాటు పడిపోయింది గానీ, అప్పుడు చాలా కొత్త. బిఫోర్ 2000 ఓకే. అప్పుడు అమితాబ్ బచ్చన్ మీద కూడా చాలా విమర్శలొచ్చాయి. ఈ కల్చర్‌ని మన దగ్గర తీసుకొస్తున్నారు. అర్ధనగ్నంగా వేదికలెక్కి తిరగడం ఏంటి? ఇవంటే ఇప్పుడంటే మోడలింగు, క్యాట్ వాకు, ర్యాంపు ఇదంతా మనకు జీవితంలో నార్మల్ అయిపోయింది గానీ, హుహు. అప్పుడు చాలా షాకింగ్‌గా ఉండేయన్నమాట. ఓకే. అక్కడి నుంచి మనం ఈ రోజుకు పరిస్థితి చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు నార్మలైజ్ అయిపోయింది. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అదే ఇప్పుడు ఈ ఫిబ్రవరి 14థ్ వచ్చినప్పుడు బజరంగ్ దళ్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు పార్కుల్లో కనిపిస్తే అన్నట్టుగా. రైట్. ఇవి యాన్యువల్ గా ఏమంటారు రిపీటింగ్ మా సీన్స్ అన్నమాట. అంటే ఓకే. ఓకే. ఇవి ప్రతిసారి జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివి వచ్చినప్పుడు కొందరు ఆరోపణలు చేయడము, విమర్శలు చేయడము, లేదంటే తమ వ్యతిరేకత ప్రదర్శించడము, అసలు మొత్తం ప్రోగ్రామే బ్యాన్ చేయాలనడము. ఈసారి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కల్చరల్లీ కాకుండా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చెప్తుందేంటంటే ఒక యుద్ధ వాతావరణం ఉంది. ఇంత ఎమర్జెన్సీ ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, లేకపోతే ఇటువంటి ఇటువంటి ఏమంటారు నాట్ సో ఇంపార్టెంట్ ఇవి ఎందుకుండాలి అనేది వాళ్ళ ఉద్దేశ్యం. అయితే ఇందులో ఉన్న చిన్న టెక్నికల్ పాయింట్ ఏంటంటే, ఇది డిసైడ్ అయింది ఏప్రిల్ 22 తర్వాత కాదు. దాడి జరిగింది ఏప్రిల్ 22 జరిగింది పహల్గామ్ దాడి. అవును. కానీ బ్యూటీ కాంటెస్ట్ జరగాలని నిర్ణయం తీసుకుంది పోయిన సంవత్సరమే తీసుకొనుంటారు మోస్ట్‌లీ. ఓకే. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఒలింపిక్స్ ఉంది. ఒలింపిక్స్ ఇండియాలో చేయాలి అని మనం ఒకవేళ అనుకుంటే, ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఆర్గనైజేషన్ దగ్గరికెళ్ళి ఇప్పుడు మనం బిడ్ వేస్తే ఎప్పుడు 2036 గాని, ఆ తర్వాత ఎప్పుడో వచ్చేదానికి మనకు అవకాశం వస్తుంది. అవును. ఒక 10 సంవత్సరాల తర్వాత ముందు నుంచే ఇక్కడి నుంచి బిడ్డింగ్ వేయాల్సుంటుంది. ఎందుకంటే రాబోయే 2, 3 ఈవెంట్స్ ఎప్పుడు జరగాలి, 4 ఇయర్స్‌కి ఎక్కడెక్కడ జరగాలనేది ముందే నిర్ణయించేస్తారు. అవును. అట్లనే ఫిఫా వరల్డ్ కప్ కావచ్చు, ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ కావచ్చు, ఇవన్నీ గూడా ఆహ్, పెద్ద ఈవెంట్స్. కార్పొరేట్స్‌కి అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ బ్రాండ్స్ అన్నీ ఒక దగ్గరికొచ్చి దాంట్లో ఆర్టు, స్పోర్ట్సు ఇవన్నీ ఎంతుంటాయో అంతకు మించి బిజినెస్ గూడా ఉంటుంది. సో, ఇది మొత్తం ఒక కోట్లాది రూపాయలు, కోట్లాది కాదు వందల కోట్ల రూపాయల వ్యవహారం గాబట్టి చాలా ప్రీ ప్లాన్డ్‌గా జరుగుతది. సో, ఇది ఎప్పుడో గత సంవత్సరం జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు విమర్శలు చేయడం అనేది అంత సబబు అనిపించుకోదు. అయితే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, సరే ఇది ఎప్పుడైనా మీరు పర్మిషన్ తీసుకొనుండొచ్చు. కానీ ఇలాంటి టైంలో అంటే దేశం మొత్తం ఒక రకంగా ప్యాట్రియోటిజంతో ఉంది. కొంచెం అల్లకల్లోలంగా ఉంది. కొంచెం పోస్ట్‌పోన్ జేసుకోవచ్చు గదా! అనేది వాళ్ళ ఒపీనియన్ ఉన్నట్టుంది. మరి అంటే ఇప్పుడు అది కరెక్టే. పర్సనల్లీ నా ఫీలింగ్ ఏంటంటే, మనం ఎట్లాగో నిర్వహించాలనుకున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపడం అనేదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక 120 దేశాల నుంచి అందరూ వస్తున్నారంటే అందరూ ఫిక్స్ అయ్యి ఉంటారు గదా! ఓకే. అయితే మిస్ వరల్డ్ పోటీలని అసలు పోస్ట్‌పోనే చేయొద్దు అది కంపల్సరీ అని నేను అనట్లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో చాలా సివియర్‌గా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సొస్తది. హ్మ్. ఓకే. అసలు అటువంటిది 120 దేశాల నుంచి వాళ్ళ కంటెస్టెంట్స్‌ని మన దేశానికి ధైర్యంగా ఆ దేశాల వాళ్ళు పంపిస్తున్నారంటే అర్థం ఏంటి? ఇండియాలో పాకిస్తాన్‌తో యుద్ధం వల్ల వచ్చిన పెద్ద మార్పులంటూ ఏం లేవు. హుహు. ఓకే. ఓకే. ఇదే ఈవెంట్ మన దగ్గర హైదరాబాద్ ఉంది గదా! పాకిస్తాన్‌లో గూడా ఒక హైదరాబాద్ ఉంది. యాహ్! అవును. చాలా మందికి తెలిసే ఉండొచ్చు. సో, యాహ్! పాకిస్తాన్, హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ ఒకవేళ జరుగుతుంది అనుకుందాం. జస్ట్ ఊహ. హ్మ్. అక్కడ ఈవెంట్ ఇప్పుడున్న పరిస్థితిలో జరిగేదా? భారత్ వచ్చి దాడి చేస్తది మిసైల్స్‌తో అని చెప్పి ధైర్యం అనుకుంటున్నారు గాబట్టి,
చాలా దేశాలు ఏం చెప్తున్నాయి, పాకిస్తాన్‌కి వెళ్ళకండి అని ట్రావెలింగ్ ఇది చెప్తున్నాయి. ఏమంటారు? ఈవెన్ ఎయిర్ స్పేస్ కూడా క్లోజ్ చేశారు. ఎయిర్ వేరే స్పేస్ దేశాల్లో కూడా ఇప్పుడు వాడట్లేదు పాకిస్తాన్ కానీ ఎయిర్ మన స్పేస్. ఇండియా వాళ్ళు ఏ విమానాలు పోవట్లేదు, అది వేరే విషయం. వేరే దేశాల ఎయిర్ స్పేస్‌ని కూడా క్యాన్సిల్ చేశారు. అంటే పాకిస్తాన్‌కి ఏ దేశం నుంచైనా సరే ఒక పౌరుడు రావాలంటే భయపడుతున్నాడు. ఓకే. అక్కడ బ్యూటీ కాంటెస్ట్ ఉండుంటే క్యాన్సిల్ అయ్యేది. కానీ ఇండియా ఉన్న పరిస్థితి వేరు. ఇండియాకున్న అనేక సమస్యల్లో ఈ యుద్ధం కూడా ఒకటి. చాలా ఇప్పుడు మనకు చైనాతో యుద్ధం ఉంటే ఎట్లుండేదో పరిస్థితి కానీ, పాకిస్తాన్‌తో యుద్ధం కాబట్టి అది కాశ్మీర్‌కే పరిమితం. ఓకే. పాకిస్తాన్ వాడొచ్చి ఢిల్లీ మీదనో, హైదరాబాద్ మీదనో మిజైల్ ఏస్తాడనే అంత భయము, అటువంటి పరిస్థితి లేవు. అందుకని మన వాళ్ళు దాన్నేం పెద్దగా పట్టించుకోవట్లేదు. లైఫ్ యాజ్ యూజువల్‌గా మనకు సాగిపోతుంది. మనకైతే యాహ్! వ వ యుద్ధం ఎప్పుడొస్తుంది, ఎప్పుడు జరుగుతుంది అనే ఒక చర్చ మనం అందరం చేస్తున్నాం తప్ప, యుద్ధం వల్ల పాకిస్తాన్ డిస్టర్బ్ అయ్యేంతగా ఇండియా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు లేదు. ఓకే. చాలా పెద్ద దేశం మనది. అండ్ మన దేశంలో యుద్ధం జరిగినా కూడా మిగతా దేశమంతా తన పని తాను చేసుకుంటది, కాశ్మీర్ కాకుండా. రైట్. అందుకని ఈ బ్యూటీ కాంటెస్ట్ ఆగడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు. రెండోది అటువంటి డిమాండ్ చేయడం కూడా నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే అది ముందే ఫిక్స్ అయ్యుంది. ఓకే. అండ్ యుద్ధం వల్ల మనం దాన్ని పోస్ట్‌పోన్ చేస్తున్నామంటే నిజానికి అది పాకిస్తాన్ వాడు గర్వంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మన కడియం శ్రీహరి గారు కూడా ఇవాళ ఒక మాట అనడం జరిగింది. అనవసరంగా దీన్ని అపోజ్ చేస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్‌కి చాలా పెట్టుబడులొచ్చే అవకాశం ఉంది తెలంగాణకి అంటున్నారు. అంటే బ్యూటీ పేజెంట్‌తోని పెట్టుబడులొస్తాయా అని చాలామంది క్వెషన్ చేస్తున్నారు. అంటే ఎటువంటి పెట్టుబడులొస్తాయని? నిజంగా అలాంటి అవకాశం ఉందా? వస్తే నిజంగా అది మన హైదరాబాద్ పురోగతికి తోడ్పాటుని అందించేంత పెద్ద లెవెల్‌లోనే ఉంటుందా అనేది కొంతమంది ప్రశ్న. అయితే ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తుంది విశ్వ హిందూ పరిషత్. యాహ్! బీజేపీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. విశ్వ హిందూ పరిషత్ అనేది ఒక హిందూ ఆర్గనైజేషన్. యాహ్! హిందూ కల్చరల్ ఆర్గనైజేషన్, రిలీజియస్ ఆర్గనైజేషన్. సో, హిందూ మతానికి సంబంధించి సంస్కృతికి వ్యతిరేకంగా ఉండే వాటిని ఎవరైనా విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించడంలో తప్పు కూడా లేదు. నేనైతే వాళ్ళనేం తప్పు పట్టట్లేదు. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ప్రజాస్వామ్యయుతమైన హక్కు అది. ఓకే. అయితే వాళ్ళేం వయలెన్స్‌కి పాల్పడట్లేదు. వచ్చి వేదిక మీద దాడి చేస్తామనట్లేదు. ఏమనట్లేదు కాబట్టి ఇట్స్ ఓకే. హ్మ్. అయితే ఇది కల్చరల్ అండ్ రిలీజియస్ దృష్టితో చూసినప్పుడు వేరు. బట్ ఎకనామిక్స్ దృష్టితో చూసినప్పుడు వేరు. హ్మ్. ఓకే. దృష్టితో చూసినప్పుడు కడియం శ్రీహరి గారు చెప్పింది కొంతవరకు నిజం. హ్మ్. అంటే ఇప్పుడు అందరూ ఆర్గనైజ్ చేయొద్దంటున్నారు కాబట్టి కాంగ్రెస్ తరఫున ఆయన ఒక వ్యాఖ్య చేసినప్పుడు అంటే అధికార పార్టీ తరఫున చేసినప్పుడు ఎట్లాగో వాళ్ళు సమర్థించుకుంటారు. యాహ్! కానీ వాళ్ళు సమర్థించినంత నిజ లాభాలు ఉండకపోయినా కూడా ఇటువంటి ఈవెంట్స్ వల్ల క్యాపిటలిస్ట్ ఎకానమీలో బిజినెస్‌కి ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తది. ఓకే. ఎందుకొస్తుంది అంటే డైరెక్ట్ ఈ అందాల పోటీలు జరగడం వల్ల పెట్టుబడులొస్తాయనేది కాదు. హ్మ్. ఓకే. ఇది బ్రాండ్ హైదరాబాద్‌లో ఇంకొంచెం యాడ్ అవుతదనమాట. హైదరాబాద్‌కున్న బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని పెంచుతది. హ్మ్. హ్మ్. ఓకే. మనం ఇప్పుడు ఇండియా అనగానే ఢిల్లీ, ముంబై, చెన్నై. ఒకప్పుడు కోల్‌కత్తా అని మాట్లాడుకునేవాళ్ళం. కోల్‌కత్తా క్రమంగా తగ్గింది. హ్మ్. లాస్ట్ 30, 40 ఇయర్స్‌లో ఒకప్పుడున్నంత పేరు ఇప్పుడు లేదు. బట్ రైట్. ఎనీవే ఢిల్లీ, ముంబై, చెన్నై తర్వాత చెప్పుకునే పేర్లేంటి అంటే హైదరాబాద్ అండ్ బెంగుళూరు. హ్మ్. ఎందుకు చెప్పుకుంటున్నాం? మధ్యప్రదేశ్‌లో భోపాల్ అనే ఉంది. అట్లనే ఒరిస్సాలో భువనేశ్వర్ ఉంది. కేరళలో తిరువనంతపురం ఉంది. వీటి పేర్లు ఎందుకు చెప్పట్లేదు? అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ అవ్వాలి అంటే చాలా అర్హతలుంటాయి. మల్టీకల్చరలిజం ఉండాలి. అక్కడ అన్ని రకాల బిజినెస్‌లుండాలి. అండ్ హ్మ్. కొన్ని లక్షల మంది నివసించడానికి తగిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. హ్మ్. ఇవన్నీ చూసినప్పుడు హైదరాబాద్ అనేది చాలా పర్ఫెక్ట్ డెస్టినేషన్. హ్మ్. ఇక్కడ క్లైమేట్ కావచ్చు, ఇక్కడ కల్చర్ కావచ్చు, ఇక్కడ లాంగ్వేజ్ కావచ్చు. ఇప్పుడు ఇండియాలో కొన్ని సిటీ‌లో లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైట్. మా లాంగ్వేజ్ మాట్లాడకుండా ఉండొద్దు అని దాడులు చేయడము ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అటు చూసినప్పుడు హైదరాబాద్ ఏంటంటే మోస్ట్ ఫ్రెండ్లీ సిటీగా ఉంది ఓకే. హైదరాబాద్. ఈ మోస్ట్ ఫ్రెండ్లీ సిటీకి ఈ బ్యూటీ కాంటెస్ట్ అనేది జరిగితే ఏమవుతదంటే ఇంకొంచెం వాల్యూ యాడ్ అవుతది. ఓకే. ఓకే. అండ్ చర్చ జరుగుతది. 72nd బ్యూటీ ఇది వరల్డ్ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. యాహ్! 72nd అంటే అర్థం ఏంటి? గత 71 సంవత్సరాలుగా ఇది జరుగుతుందని కదా అర్థం. అవును. 71 సంవత్సరాలుగా జరుగుతూ ఇది ఇప్పుడు 72వ ఎడిషన్ ఇక్కడ జరుగుతుంది అంటే దాదాపు ఒక ఆహ్, అంటే సెంచరీ పూర్తి చేసుకోవడానికి అతి దగ్గరలో ఉంది. హ్మ్. ఇటువంటి ఒక చరిత్ర కలిగిన ఒక పోటీల దీన్ని హైదరాబాద్ వేదికగా నిర్వహించడం వల్ల ఏమవుతదంటే, ఇప్పుడు ఇక్కడ పాల్గొనడానికి వస్తున్న 100కు పైగా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ అన్ని దేశాల్లో కూడా హైదరాబాద్ అనే పేరు తెలుస్తుంది. హ్మ్. ఓకే. తెలియదని కాదు. ఇప్పటికి కూడా చాలా మందికి తెలవచ్చు. అవును. కానీ వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, లండన్, పారిస్ వీటి గురించి మాట్లాడుకున్నట్టు హైదరాబాద్ గురించి అయితే మాట్లాడుకోరు కదా! ఆ స్థాయిలో.
సో, ఆ స్థాయికి మనం వెళ్ళాలి. వరల్డ్ మ్యాప్‌లో హైదరాబాద్ అనేది హైలైట్ అవ్వాలి అంటే ఈ పోటీలు ఉపయోగపడతాయి. ఓకే. ఫైన్. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉందని కాదు. పొలిటికల్ గేమ్ లేదు. రేపెప్పుడన్నా బీజేపీ అధికారంలో ఉన్నా సరే మిస్ వరల్డ్ పోటీలు జరిగితే మనం సమర్థించాలి. స్వాగతించాల్సి ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ కొంతమంది భిన్న స్వరాలు ఏమి వినిపిస్తున్నాయంటే, మన ఇలాంటి దీనికన్నా ఒక రకంగా పెద్దది, ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ వైడ్‌గా చాలా క్రేజ్ ఉన్న ఫార్ములా ఈ రేసింగ్ ఏదైతే ఉందో, మన ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ అది తీసుకొచ్చింది. అండ్ దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి, లేకపోతే అందులో ఏమైనా ఒడిదుడుకులుంటే, లొసుగులుంటే వాటిని క్లియర్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి, దాన్ని పూర్తిగా ఆల్మోస్ట్ దాన్ని క్యాన్సిల్ చేశారు. దానికి కూడా ఇంకా వాల్యూ ఉండేది కదా! మరి వరల్డ్ వైడ్‌గా దానికి చాలా పేరొచ్చినప్పుడు, దాన్ని ఇప్పుడు అది ఎటు కాకుండా వెళ్ళిపోయింది. ఎంతో కష్టపడితే వచ్చింది. దాన్నెందుకు పట్టించుకోలేదు, దీన్ని మాత్రం ఎందుకు పట్టించుకుంటుంది గవర్నమెంట్ అని కొన్ని స్వరాలు గూడా వినిపిస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన సింపథైజర్స్ కూడా మాట్లాడుతున్నారన్న పేరుంది. సో, అది కూడా ఒక రకంగా నిజమే అనుకోవచ్చా? ఇందులో పాలిటిక్స్ ఉన్న మాటైతే నిజమే. హ్మ్. ఓకే. ఈ మిస్ వరల్డ్ పోటీల్ని సమర్థించి ఫార్ములా రేసింగ్ పోటీల్ని వ్యతిరేకించాల్సిన అవసరం అయితే లేదు. హ్మ్. ఓకే. వ్యతిరేకిస్తే అన్నిటిని వ్యతిరేకించాలి. యాహ్! ఇప్పుడు కమ్యూనిస్ట్ అండ్ క్యాపిటలిస్ట్ ఫిలాసఫీ నమ్మేవాళ్ళైతే ఇటువంటివి వద్దంటారు వాళ్ళు. యాహ్! బికాజ్ ఇది కార్పొరేట్స్‌ని ఎంకరేజ్ చేసి, కార్పొరేట్ కల్చర్‌ని పెంచి ఆహ్, క్యాపిటలిజంకి దారి తీసేది కాబట్టి వద్దంటారు. హ్మ్. బట్ మనకు సిద్ధాంతపరంగా ఏం ప్రాబ్లమ్ లేనప్పుడు మిస్ వరల్డ్ ఏమో గొప్పది, ఫార్ములా రేసింగ్ ఏమో తప్పది అని అనడం కరెక్ట్ కాదు. హ్మ్. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అది నిర్వహించడాన్ని మనం సమర్థించాలి, హ్మ్. ఆహ్వానించాలి. కాకపోతే అప్పుడు కొన్ని చాలా ఆరోపణలొచ్చినాయి. అవినీతి జరిగిందని కావచ్చు, ఆహ్, ఏమంటారు క్విడ్ ప్రోకో జరిగిందని కావచ్చు, ఇవన్నీ ఆరోపణలొచ్చినాయి. హ్మ్. సో, దాని మీద కేటీఆర్ గారు స్పందించి సమాధానం ఇవ్వడము అదంతా కూడా జరిగింది. బట్ ఏ ఒక్క పెద్ద ఈవెంట్ జరిగినా మన దేశంలో ఇటువంటి ఆరోపణలు రావడం సహజం. ఆహ్, వస్తూ ఉంటాయి. యూపీఏ కాలంలో అయితే చాలా అవినీతి కేసులొచ్చినాయి. అప్పుడు అవును. ఆహ్, కామన్‌వెల్త్ గేమ్స్ జరిగితేనైతే పరమ దారుణంగా ఆరోపణలు రావడం జరిగింది. యాహ్! డబ్బులు చాలా కాజేసి లో క్వాలిటీ నిర్మాణాలు చేయడము ఇవన్నీ జరిగినాయి. సో, ఇటువంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఈ ఫార్ములా రేసింగ్ కావచ్చు, మిస్ వరల్డ్ గాని ఇవి గవర్నమెంట్ చేస్తున్న పూర్తి స్థాయి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కాదు. ప్రైవేట్ వాళ్ళ ఈవెంట్సే ఇవి. ప్రైవేట్ ఈవెంట్సే. కానీ దానికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందనమాట. హ్మ్. హ్మ్. అది ఎందుకు అనేది నేను చెప్పినాను కదా! బ్రాండ్ పెరుగుతుంది. మన దేశము, మన రాష్ట్రము అండ్ మన నగరం యొక్క బ్రాండ్ పెరుగుతుంది. రైట్. ఆ విధంగా మరి ఫార్ములా రేసింగ్ ఎందుకు చేయొద్దు అంటే ఖచ్చితంగా చేయాలి. కాంగ్రెస్ ఆ విషయంలో తిరిగి ఆలోచించుకొని అటువంటివి కూడా ఎంకరేజ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు పారిస్ అనే నగరం ఉంది. హ్మ్. అక్కడ ఫ్యాషన్ గంటకోసారి మారిపోతదని ఫేమస్ అన్నట్టు వరల్డ్. అవును. ఎందుకంటే పారిస్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ ఫ్యాషన్ అని చెప్తారు. అవును. సో, అక్కడ ఫ్యాషన్ ఉంది అంటే అర్థం ఏంటి? అక్కడ ఎవ్రీడే ఫ్యాషన్ షోస్ జరుగుతాయి. ర్యాంప్ వాక్ ఉంటాయి. క్యాట్ వాక్స్ చేస్తుంటారు. కొత్త కొత్త డిజైన్స్ తీసుకొస్తుంటారు. అందులో కొన్ని చూస్తే అసలు అవి బయట ఏసుకునే అవకాశమే ఉండదు. హ్మ్. అటువంటి వింత విచిత్రమైన డ్రెస్సులన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తుంటారు. అందులో చాలా స్కిన్ షో ఉంటది. మనం ఒప్పుకోకపోవచ్చు. భారతీయ సంస్కృతి దృష్టి నుంచి చూసినప్పుడు మనకు కొన్ని నచ్చకపోవచ్చు, వ్యతిరేకిస్తాం గూడా. స్త్రీని ఆబ్జెక్టిఫై చేస్తున్నారు అని కూడా ఆరోపణలుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ బిజినెస్ పరంగా ఎకనామిక్స్‌తో చూసినప్పుడు దాని ఉండే లాభాలుంటాయి, నష్టాలుంటాయి. రైట్. అట్లా ఫ్యాషన్‌ని మొత్తం హెడ్ క్వార్టర్స్‌గా మారింది పారిస్. రైట్. అదే ఫ్రాన్స్‌లో ఈ ఫార్ములా 1 రేసింగ్ గూడా ఉంటుంది. హ్మ్. ఈ రేసింగ్ వల్ల గూడా ఏమవుతదంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటది. వరల్డ్ వైడ్‌గా జనాలందరూ ఇక్కడికొచ్చి అవి చూడ్డానికి చాలా దేశాల నుంచి ఇక్కడ రావడం జరుగుతది. అంటే టూరిజం పెరుగుతది. హ్మ్. సో, ఏది జరిగినా లాభమే ఉంటది. కాంగ్రెస్ ఒకవేళ మిస్ వరల్డ్‌ని ఎంకరేజ్ చేసి ఫార్ములా రేసింగ్‌ని మాత్రం పట్టించుకోకపోతే అది తప్పు. రైట్. అయితే ఇక్కడ ఓకే. కాసేపు ఓకే. ఈ పాలిటిక్స్ అనేది పక్కన పెట్టేస్తే కొంతమంది క్రిటిక్స్ గాని, లేకపోతే విశ్లేషకులు గాని ఏమంటున్నారంటే అసలు ఈ అందాన్ని కొలవడం అనేది సాధ్యమేనా? అసలు వీళ్ళు దేని బేస్ మీద వీళ్ళు అంటే ఒక అమ్మాయిని మిస్ వరల్డ్ అని, లేకపోతే మిస్ ఇండియా అని, లేకపోతే మిస్ యూనివర్స్ అని ఎలా వాళ్ళు డిసైడ్ చేస్తారు అనేది ఒక క్వెషన్ గూడా ఉంది అసలు. అంటే అది నిజంగా అది పాసిబులేనా అని? అందాన్ని కొలవడం సాధ్యమేనా అంటే అసాధ్యం. హ్మ్. దీనిలో మళ్ళీ చర్చ కూడా లేదసలు. ఓకే. ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌లు ఇవన్నిటిని మనం ఇంతదాకా సమర్థించింది ఏ కోణంలో? ఎకనామిక్స్. యాహ్! ఓకే. మనం క్యాపిటలిస్ట్ ఎకానమీలో దేశము, రాష్ట్రము, నగరం యొక్క బ్రాండ్ పెంచుకొని, తద్వారా బిజినెస్ పెంచుకొని ఫైనాన్షియల్‌గా గ్రోత్ ఉండడం కోసం ఇవన్నీ చేస్తారు. బట్ అందాన్ని కొలవడం అనేది జస్ట్ ఏమంటారు బుల్‌షిట్ అది. హ్మ్. ఓకే. ఎందుకు? అంటే అమెరికాలో చాలామంది తెల్లగుంటారు. యూరోపియన్స్ అందరూ తెల్లగుంటారు. ఆఫ్రికన్స్ నల్లగుంటారు. ఈ నల్లగుండే వాళ్ళ పట్ల తెల్లగుండే వాళ్ళ ఫీలింగ్ వేరు.
హ్మ్. తెల్లగుండే వాళ్ళ పట్ల నల్లగుండే వాళ్ళ ఫీలింగ్ వేరు. హ్మ్. ఏషియన్స్ మధ్యలో ఉంటారు. వీళ్ళిద్దరి కంటే ఆఫ్రికన్స్ కంటే తక్కువ నల్లగుంటారు. యూరోపియన్స్ కంటే కాస్త నల్లగా ఎక్కువుంటారు. కానీ ఆల్రెడీ అంటే ఈ ఈ ఈ బ్రౌన్ పీపుల్. ఈ బ్రౌన్ పీపుల్ గాని, బ్లాక్ పీపుల్ గాని వాళ్ళు గూడా మిస్ వరల్డ్ అయిన ఘటనలున్నాయి గదా! ఉంటాయి. నేను మన దేశంలోంచి ఐశ్వర్య రాయ్ నుంచి మొదలుపెడితే చాలా మందున్నారు గదా! యాహ్! సుష్మితా సేన్ సుష్మితా వీళ్ళంతా. సేన్. నేను చెప్పేదేంటంటే వరల్డ్ వైడ్‌గా చైనీసు, జాపనీసు వాళ్ళొక రకమైన బాడీ స్ట్రక్చర్‌తో ఉంటారు. ఏషియన్స్‌లో ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్ వాళ్ళు ఒకలాగుంటారు. పర్సనాలిటీస్ ఆఫ్రికన్స్ ఒకలాగుంటారు. యాహ్! సో, మరి వీళ్ళల్లో బ్యూటీని ఎట్లా కొలుస్తారు అంటే మళ్ళీ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ మేము కొలిచేది ఫిజికల్ బ్యూటీ కాదు, ఇంటలెక్చువల్‌గా కూడా చూస్తాము అనేవో 4 ప్రశ్నలేస్తారు. ఆ 4 ప్రశ్నలకు వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి వస్తారు. అంటే వాళ్ళ క్వెషన్స్ ముందే చెప్తారని కాదు. నా ఉద్దేశ్యం ఏంటంటే ఎట్లా మాట్లాడితే మనకు అవార్డొస్తుంది అనే అవార్డ్స్. విషయంలో వాళ్ళకి చాలా ట్రైనింగ్ ఇస్తారు. దాన్ని బట్టి చాలా తెలివిగా సమాధానాలిచ్చి అవి సాధించుకొనొస్తారు. దాన్ని బట్టి వీళ్ళేదో గొప్ప తెలివైన వాళ్ళు, గొప్ప అందగత్తెలు అనుకోవడానికైతే అవకాశం లేదు. ప్రపంచంలో ఈ మిస్ వరల్డ్ పోటీలకు రాని వాళ్ళు ఎవ్వరు రాకుండా ఉన్న వాళ్ళందరూ అందగత్తెలు కాదా? ఇక్కడ రాకుండా ఉన్న వాళ్ళెవరికీ తెలివి లేదా? హ్మ్. ఓకే. రెండోది ఇక్కడ ఉండే కొన్ని క్రైటీరియా ఉంటుంది. ఈ మిస్ వరల్డ్ పోటీలోకి రావాలంటే ఒక హైట్ కంటే తక్కువున్న వాళ్ళని ఒప్పుకోరు. హ్మ్. ఒక మినిమమ్ హైట్ ఉంటుంది. అంటే ఆ మినిమమ్ హైట్ కంటే తక్కువున్న వాళ్ళలో తెలివైన వాళ్ళు ఉంటే ఎట్లా మరి? అండ్ ఆ మినిమమ్ హైట్ కంటే తక్కువున్న వాళ్ళలో అందమైన వాళ్ళు ఉంటే ఎట్లా? హ్మ్. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉంటారు గదా! 'నయనతార' గావచ్చు, 'నిత్యా మీనన్' గావచ్చు, సమంత. 'శ్రద్ధా కపూర్' గావచ్చు. వీళ్ళెవరు గూడా చాలా పొడుగర్లేం కాదు. హ్మ్. సమంత కూడా పొడుగర్లు కాదు. కొంతమంది చాలా పొడుగుంటారు. ఇప్పుడు 'కృతి సనన్' అనే ఆమె చాలా పొడుగుంటది. పూజా హెగ్డే. 'పూజా హెగ్డే.' సో, పొడుగున్నంత మాత్రాన అందంగా ఉన్నట్టు కాదు. పొట్టిగున్నంత మాత్రాన అందంగా లేనట్టు కాదు. ఇండియన్స్‌కి చాలా వరకు యావరేజ్ హైట్ ఉన్న వుమెన్ అంటే చాలా నచ్చుతారు. హ్మ్. ఎందుకంటే మరీ పొడుక్కున్నారనుకోండి. ఇక్కడ మన ఇండియన్ మెన్నే చాలా పొడుగెక్కువుండరు. హ్మ్. అమెరికన్ మెన్, యూరోపియన్ మగవాళ్ళతో పోలిస్తే ఆ ఇండియన్ వాళ్ళు మగవాళ్ళు కొంచెం తక్కువ హైట్ ఉంటారు హ్మ్. యావరేజ్‌గా. హ్మ్. మనకంటే చైనీస్ వాళ్ళు ఇంకా తక్కువుంటారు. ఇట్లా హైటుని బట్టి మనకు ఎదుటి వాళ్ళని నచ్చడం గూడా ఉంటది. ఓకే. ఓకే. కొందరికి పెద్ద జడుంటే నచ్చొచ్చు. హ్మ్. కొందరికి కటింగ్ చేయించుకొని చిన్న హెయిర్ ఉన్న వాళ్ళు నచ్చొచ్చు. సో, బ్యూటీ లైస్ ఇన్ ద బిహోల్డర్స్ ఐ అని చెప్పి కూడా చెప్తారు. అంటే చూసేవాడి కంటిని బట్టి ఎదుటి వాళ్ళ అందం ఉంటుందని కూడా చెప్తారు. యాహ్! అట్లనే మన పురాణాల్లో లేకపోతే శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాసిన గ్రంథాల్లో హ్మ్. అప్పుడు వరుదిని దీన్ని అలసాని పెద్దన వర్ణిస్తాడు. ఆ కాలం స్టాండర్డ్స్ వేరు. మరి ఇప్పుడున్న స్టాండర్డ్స్ వేరు. హ్మ్. ఓకే. ఆ కాలంలో కొంచెం బస్టీగున్నా గూడా అందంగానే చెప్పేవాళ్ళు. ఓకే. ఇప్పుడు అట్లా కాకుండా 0 సైజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ గుర్తింపుంది. హ్మ్. సో, ఇది ఏంటంటే అందం అనేది నిజానికి కొలవడానికి సాధ్యం కాదు. ఓకే. కానీ ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలు ఇంకా ఏవేవో ఇవన్నీ చేస్తున్నది ఏంటి అంటే నెగెటివ్‌గా చెప్తున్నాను. మనం పాజిటివ్ మాట్లాడుకున్నాం బానే ఉంది. కానీ హ్మ్. ఇందులో ఉన్న నెగెటివ్ థింగ్ ఏంటంటే స్త్రీని తీసుకొచ్చి అంటే మిస్ యూనివర్స్, మిస్ వరల్డే కాదు మిస్టర్ యూనివర్స్, మిస్టర్ వరల్డ్ గూడా ఉన్నాయిలే అని జెప్తారు. నేనేమంటున్నా అంటే ఎవరినైనా సరే వేదిక ఎక్కించి వీడు చాలా గొప్ప, చాలా అందగాడు, ఈమె అందగత్తె, వీళ్ళకి చాలా తెలివుంది అని మీరు చెప్పడము అంటే అర్థం ఏంటంటే వాళ్ళని ఆబ్జెక్టిఫై చేసి మార్కెట్‌లో తీసుకొచ్చి సరుకులాగా మార్చేస్తున్నారనమాట. ఓకే. వాళ్ళని చేయడం ద్వారా మార్కెట్ క్యాప్చర్ చేస్తున్నారు వీళ్ళు. దాని వెనక ఉద్దేశ్యం ఏంటంటే ఎవరినో ఒకరిని తీసుకొచ్చి మిస్ వరల్డ్‌గా ప్రకటించేసి కంపెనీలు కొన్ని కోట్ల రూపాయలు దాని కోసం ఖర్చు పెడుతున్నాయంటే వాళ్ళంత తెలివి తక్కువోళ్ళా? కాదు. ఏం లాభం మరి వాళ్ళకి? అంటే ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల ద్వారా సమాజంలో అందం గురించిన చర్చ, అందంకి సంబంధించిన కాస్మెటిక్స్‌కి గురించిన చర్చ, ఇవన్నీ తీసుకురావడం వాళ్ళు ఇంపార్టెంట్. హ్మ్. ఓకే. ఈ ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా వీళ్ళందరూ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అవ్వకముందు మన దేశంలో కాస్మెటిక్ మార్కెట్ ఎంతుంది? హ్మ్. తర్వాత ఇప్పుడున్న కాస్మెటిక్స్ మార్కెట్ ఎంతుంది? ఎన్ని బిలియన్స్ మారిపోయింది? అనే డిఫరెన్స్ చూస్తే మనకు లాభం ఏంటో తెలుస్తదనమాట. రైట్. సో, వీళ్ళు చాలా సార్లు ఆఫ్రికన్ దేశాల్లో లేకపోతే చెకోస్లోవేకియాను చిన్న చిన్న దేశాలలోంచి కూడా వస్తుంటారు. మిస్ వరల్డ్ పోటీలలో గెలుస్తుంటారు. ఈ గెలిచిన వాళ్ళకు సడెన్‌గా ఎందుకు వాళ్ళకి ఆ గుర్తింపు లభించింది అంటే వాళ్ళకు టాలెంట్ ఉంది అనే విషయంలో నాకేం డౌట్ లేదు. ఉండొచ్చు. హ్మ్. కానీ వీళ్ళు వాళ్ళకి కిరీటం పెట్టడం ద్వారా అందాల రాశివి నువ్వు చాలా గొప్ప అందగత్తెవి అని చెప్పి కిరీటం పెట్టడం ద్వారా వీళ్ళేం చేస్తున్నారంటే కొత్త మార్కెట్స్‌ని క్యాప్చర్ చేస్తున్నారు. ఓకే. ఇది టోటల్లీ అమెరికన్ అండ్ యూరోపియన్ థాట్. హ్మ్. దాన్ని అందాన్ని కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీగా మార్చుకోవడం అన్నమాట. ఓకే. రైట్. ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలకొచ్చేవాళ్ళు ఎవరైనా నేచురల్‌గా వస్తారా? కంపల్సరీ కాస్మెటిక్స్ అన్నీ వాడతారు వాళ్ళు. బికినీ షోస్ ఉంటాయి.
సో, అందాన్ని కొలవాలి అనుకున్నప్పుడు ఆ బికినీ షో ఎందుకు మరి? సో, బ్రాండ్స్ ఉంటాయి వెనక. దాని వెనక బ్రాండ్స్ ఉంటాయి. స్కిన్ షో ఉంటది. అంటే ప్రతి దేశాన్ని కూడా వెస్టర్నైజ్ చేయడం అనేది కూడా ఒక స్ట్రాటజీ. రైట్. కుట్ర అంటే కుట్ర అని కూడా అనొచ్చు. నో హ్మ్. ప్రాబ్లమ్. బట్ కుట్ర అనుకున్నా, స్ట్రాటజీ అనుకున్నా ఇప్పుడు ఇండియా ఒక 30, 35 ఇయర్స్ కింద ఉన్నంత ఇండియన్ సొసైటీ. ఇప్పుడు ఇండియన్ సొసైటీ ఉందా? ఇప్పుడు ఇండియన్ సొసైటీలో ఇండియన్‌నెస్ తగ్గిపోయింది. వెస్టర్నైజ్ అయిపోయింది. ఈ వెస్టర్నైజ్ అయిపోవడానికి అనేక కారణాల్లో ఈ మిస్ వరల్డ్ పోటీలు కూడా ఒకటనమాట. హ్మ్. బికినీ షోలు ఇంట్లో పెట్టుకొని గోడకున్న ఎల్ఈడీ టీవీలో పెద్ద పెద్ద 36, 40 ఇంచ్ టీవీలో బికినీ షోస్ చూడడం అనేది 30 ఇయర్స్ బ్యాక్ సాధ్యమేనా? ఇప్పుడేంటి పేరెంట్స్, పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కూర్చొని చూసేస్తున్నారు. న్యూ నార్మల్ అయిపోయింది. మన సినిమాల్లో కూడా ఏదో ఒక బ బ గోవానో లేకపోతే ఎక్కడో బీచ్ అంటారు. ఆ బీచ్‌లో తీసుకుపోయినప్పుడు ఇంతకుముందు బికినీ షాట్స్ ఏవి ఉండేవి కాదు. హ్మ్. ఇప్పుడు మన సినిమాల్లో కూడా బికినీ వేసుకున్న షాట్స్ ఎక్కువైపోతున్నాయి. అది మంచిదా, చెడుదా అనేది పక్కన పెడితే అది ఎవరి వ్యక్తిగత ఒపీనియన్. కానీ అటువంటి ఒక సొసైటీని తీసుకురావడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయన్నమాట. రైట్. యాహ్! థాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్‌కి సంబంధించిన వస్తున్న ఈ కన్‌ఫ్యూజన్స్ అన్నిటి మధ్యలో చాలా చక్కగా విశ్లేషించారు. ఈ క్యాపిటలిస్టులు ఏం చేస్తారంటే అంటే వన్ ఫైనల్ పాయింట్. ప్రతిదాన్ని తమ బిజినెస్‌కి వాడుకుంటారు. హ్మ్. ఇప్పుడు మిస్ వరల్డ్ జరుగుతుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో వుమెన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. స్కిన్ షో ఉంది. బికినీ షోస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలామంది కొంత వ్యతిరేకించే అవకాశం ఉంది. హ్మ్. బట్ ఐపీఎల్ అనే పేరు చెప్పి క్రికెట్‌ని కూడా మార్కెట్‌లో వస్తువు చేసి అమ్ముకుంటున్నారు. హ్మ్. ఓకే. స్పోర్ట్స్ అంతే. అందము అంతే. లేకపోతే ఇప్పుడు సినిమాల విషయంలో మన దగ్గర ఇంకా జరగట్లేదు గానీ, సినిమాకు పేరు పెట్టి ఆస్కార్ అనే పేరు పెట్టి చేసేది గానీ, ఆస్కార్ అనేది ఒక ప్రైవేట్ షో. అదేమో అమెరికన్ గవర్నమెంట్ ఇవ్వదు. అవును. అట్లనే ఫ్రాన్స్‌లో కూడా ఒకటి దాంట్లో కూడా జరుగుతుంది. లాబియింగ్ చాలా ఉంటుంది. అండ్ దాంట్లో ఇన్ ఇన్ వాళ్ళు వెళ్ళాలన్నా కూడా ఇంకా 4 క్రోర్స్, 8 క్రోర్స్ పెట్టి ఎంట్రీ ఫీస్ తీసుకోవాలని కూడా ఆ! ఉంది. అంటే అక్కడ జరుగుతుంది కూడా ఏంటి? మొత్తం సినిమా అనే ఒక ఆర్ట్‌ని మార్కెట్‌లో వస్తువు చేసి అమ్ముకొని డబ్బులు చేసుకోవడం అన్నమాట. యాహ్! సో, ఆస్కార్స్, ఐపీఎల్, మిస్ వరల్డ్ ఇవి చూడ్డానికి వేరు వేరుగా ఉంటాయి గానీ అన్నీ ఒకటే. రైట్. సో, అల్టిమేట్‌లీ బిజినెస్ అన్నమాట. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్. అండ్ మనం ఇక్కడ కొట్టుకుంటాం ఇవన్నీ ఉన్నా కూడా బయట జరగాల్సిన బిజినెస్ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది. రైట్. సో, చూసారు కదా వ్యూవర్స్ అదనమాట. సో, మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అనేది మన హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇది మరి పాజిటివ్ అనిపిస్తుందా? నెగెటివ్ అనిపిస్తుందా? మీ ఒపీనియన్‌ని తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.